నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హరీష్ రావు హౌస్ అరెస్టు విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇక శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆసుపత్రుల్లోని లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటుందని ఆరోపించారు. పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని హరీష్ రావు విమర్శించారు. శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడం కోకాపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హరీష్ రావు వాహనానికి అడ్డంగా నిలిచిన పోలీసులు ఆయనను ముందుకు కదలనివ్వకుండా నిలువరించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక హరీష్ రావును అరెస్టు చేయకుండా అడ్డుకునే క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. హౌస్ అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తోందంటూ గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు పిరికిపందా చర్యలంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక అటు ఎర్రగడ్డ టిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ టిమ్స్ కు వస్తారన్న సమాచారంతో ముందస్తు చర్యగా పోలీసులు అప్రమత్తమయ్యారు. టిమ్స్ పరిసరాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు పోలీసులు. ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో టిమ్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అంతేకాదు తమ ఇళ్లపైకి పోలీసులను పంపి దౌర్జన్యంగా వ్యవహరించడం ఏంటంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. టిమ్స్ ఆసుపత్రుల్లోని లోపాలు, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం తమను అడ్డుకుంటుందా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకోవడం ఎందుకంటూ ప్రశ్నించారు. పోలీసులతో నిర్బంధాలు, అడ్డంకులతో సమస్య పరిష్కారం కాదని, టిమ్స్ లో అసలు పరిస్థితులను ప్రజల ముందు ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. మీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా పెళ్లికి తీసుకుపోయినాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి మీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపున్నాను, పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడి కూర్చో, నా ఎంబడి కూర్చో. దవాఖాన పోతే మీకు భయం అయింది, గవర్నమెంట్ కూడా ఏమంటుంది, దవాఖాన పోను బండ కూర్చో. ఆడికి పోతే దవాఖాన అంతా డొల్లతనం బయటపడుతుంది, లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తుంది. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి ఏ రమణ గౌడ్ సాబ్ లీవ్ లో పోయినా మళ్ళీ వచ్చిన పోయిందా నువ్వు? మళ్ళీ వచ్చినావు లీవ్ లో పోయి. నేను పెళ్లికి పోతాను, తెలంగాణ భవన్ పోతాను. ఏమంటున్నాను సార్, మీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా పెళ్లికి తీసుకుపోయినాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి మీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపున్నాను, పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడి కూర్చో, నా ఎంబడి కూర్చో. దవాఖాన పోతే మీకు భయం అయింది, గవర్నమెంట్ కూడా ఏమంటుంది, దవాఖాన పోను బండ కూర్చో. ఆడికి పోతే దవాఖాన అంతా డొల్లతనం బయటపడుతుంది, లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేదు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి. ఏ రమణ గౌడ్ సాబ్ లీవ్ లో పోయినా మళ్ళీ వచ్చిన పోయిందా నువ్వు? మళ్ళీ
రైటికా శరత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోకాపేట్లోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక హరీష్ రావు హౌస్ అరెస్టు విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. శరత్ నగర్ టీమ్స్ ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆసుపత్రిలోని లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటుందని ఆరోపించారు. పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తుందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని హరీష్ రావు విమర్శించారు. ఏమంటున్నారు మరి సార్, మీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా పెళ్లికి తీసుకుపోయినాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపున్నాను, పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడి కూర్చో, నా ఎంబడి కూర్చో. దవాఖాన పోతే మీకు భయం అయింది గవర్నమెంట్ కూడా, రేవంత్ రెడ్డికి దవాఖాన పోను, బండ కూర్చో. ఆడికి పోతే దవాఖాన అంతా డొల్లతనం బయటపడుతుంది, వీళ్ళు లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేదు. పోనీ మరి దవాఖాన పోను, భవన్ పోతా తెలంగాణ భవన్కి. ఇక శరత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడం కోకాపేట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హరీష్ రావు వాహనానికి అడ్డంగా నిలిచిన పోలీసులు ఆయనను ముందుకు కదలనివ్వకుండా నిలువరించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావును అరెస్టు చేయకుండా అడ్డుకునే క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. హౌస్ అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తుందంటూ గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు పిరికిపందా చర్యలంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక ఎర్రగడ్డ టీమ్స్ ఆసుపత్రి వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ టీమ్స్ కు వస్తారన్న సమాచారంతో ముందస్తు చర్యగా పోలీసులు అప్రమత్తమయ్యారు. టీమ్స్ పరిసరాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో టీమ్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే శరత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలనుకుంటే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అంతేకాదు తమ ఇళ్లపైకి పోలీసులను పంపి దౌర్జన్యంగా వ్యవహరించడం ఏంటంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. టిమ్స్ ఆసుపత్రుల్లోని లోపాలు, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం తమను అడ్డుకుంటుందా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకోవడం ఎందుకంటూ ప్రశ్నించారు. పోలీసులతో నిర్బంధాలు, అడ్డంకులతో సమస్య పరిష్కారం కాదని, టిమ్స్ లో అసలు పరిస్థితులను ప్రజల ముందు ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. పెళ్లికి పోతున్నాయి, తెలంగాణ భవన్ పోతున్నాయి. రైట్గా శరత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలైతే వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోకాపేట్లోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హరీష్ రావు హౌస్ అరెస్టు విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దిలీప్ రెడ్డి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. శరత్ నగర్ టీమ్స్ ఆసుపత్రికి సంబంధించి కూడా సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మా హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇలా చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా చూడాలంటారు? నిజంగా ఈ రోజు సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత అరెస్టులు, ఇట్లా నిర్బంధాలు లేరు. ఇంకా సమైక్య రాష్ట్రాన్ని మించినటువంటి అరెస్టు, నిర్బంధాలు ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లాంటి పరిస్థితి మనం చూసినట్టు లేము. కానీ ఈ రోజు ఒక నిరంకుశంగా గవర్నమెంట్ చేస్తుంది. శరత్ నగర్ అంటే ఎవరిదండి? ఇప్పుడు అక్కడ మా శాసనసభ్యులు ఉన్నారు కదా తలసాని గారు. తలసాని గారు కూడా ఎందుకు మీరు అడ్డుకుంటా ఉంటారు? మేము అక్కడ పోయి విధ్వంసానికి కాదు కదా, మేము అక్కడ చూస్తాము,
అక్కడ ఎట్లా ఉన్నది ఏం కథ అని చెప్పి ప్రజలకు ఒకసారి చూపించే ప్రయత్నం, మీరు సందర్శించే ప్రయత్నం కదా. ఈరోజు ఎందుకు ఇంత కుట్ర, ఎందుకు భయం? నాడు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే తెలంగాణ రాష్ట్రం నుండి? ఈరోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టినటువంటి కేసీఆర్ గారు హైదరాబాద్ కు నలుమూలల నుంచి ఎవరు వచ్చినా సరే వైద్యం అందాలని చెప్పేసి హైదరాబాద్ 4 వైపులా ఈరోజు టిమ్స్ హాస్పిటల్స్ ఈరోజు నిర్మించి ఈరోజు జాతికి ఇస్తా ఉంటే ఎందుకు వీళ్ళకి ఇంత కుట్ర? 90% పనులు నాటి గవర్నమెంట్ లోనే జరిగినటువంటిది వాస్తవము. ఈ రోజు వాళ్ళు వచ్చి ఒక రిబ్బన్ కట్ చేస్తూ, ఇప్పుడు రిబ్బన్ కటింగ్ కు ఒక శాఖ పెట్టి ఆ శాఖ ద్వారా ఏదో వచ్చి రిబ్బన్ కత్తెర పట్టుకొచ్చి కట్ చేస్తున్నట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వివరిస్తా ఉన్నారు. ఈరోజు ఎందుకు మీకు అంత అక్కస్సు, ఎందుకంత కుట్ర అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈరోజు మేము వచ్చి అక్కడ సందర్శిస్తే మీకు ఎందుకంత గుండెలో రైలు పరిగెడతా ఉన్నాయి? మళ్ళా కేసీఆర్ గారు గుర్తొస్తారు, మళ్ళా కేసీఆర్ గారు గట్టిదని గుర్తొస్తా ఉంటారు. కాబట్టి కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఎటువంటివి వాళ్ళకి ఉండకుండా ఈరోజు కేసీఆర్ గారి ఆనవాళ్ళను సమూలంగా ఈరోజు దాచిపెట్టాలి ప్రజల నుంచి అని చెప్పేసి ఒక కుటిల ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ప్రజల గుండెలలో చిరస్థాయి కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఉన్నాయి. కేసీఆర్ గారు చేసినటువంటి వైద్య, విద్యం, ఆరోగ్య వీళ్ళందరిపైన చేసిన ఖర్చు ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు నీకు అరెస్టులతో ఏం చేయగలుగుతావు? మహా అయితే ఈ రోజు మమ్మల్ని అక్కడకు పోకుండా చేయగలిగినావు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి కేసీఆర్ గారు కట్టిదని చెప్పేసి అది చూసిన ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది కదా. నువ్వు అరెస్ట్ చేసినంత మాత్రాన ఏమైపోతుంది? ఈ రోజు నువ్వు అరెస్ట్ చేసినంత మాత్రాన హాస్పిటల్ ప్రారంభించింది, హాస్పిటల్ నిర్మించింది 90% కేసీఆర్ గారు అని చెప్పేసి ఆ నిజమేమన్నా అబద్ధం అయిపోతుందా? ఈ రోజు నువ్వు రిబ్బన్ కట్ చేసినంత మాత్రాన ఈ రోజు నువ్వు అనుకున్నట్టు నువ్వే కట్టామని ఎవరన్నా అనుకుంటారా? ఈ రోజు తెలంగాణ ప్రజలు, సమాజం అంతా చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్ర. ఈ రోజు ఉన్న పథకాలను ఎగ్గొట్టి ఈ రోజు కళ్యాణ లక్ష్మిని ఎట్లా ఎగ్గొట్టిండు ఏమనంటే మళ్ళీ మా నాయకుల మీద దూయడం. ఇట్లా ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి మీరు చూస్తా ఉంటే ప్రతిదీ విధ్వంసానికే ఈ రోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు తప్ప ఈ రోజు సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు మనము ఇనుప గుట్ల చప్పులు వినేది. ఈ రోజు మళ్ళా అంతకంటే ఘోరంగా ఈ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోలీసులు ఇంత దాష్టికంగా ప్రవర్తించలేరు. ఈరోజు శాంతియుతంగా మేము అక్కడికి పోయి సందర్శిస్తాము అని చెప్పేసి అంటే కేవలం కేసీఆర్ గారికి మళ్ళా పేరు వస్తుంది. ఈరోజు కేసీఆర్ గారి పథకం, కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది, కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆనవాళ్ళు గుర్తొస్తాయని ఒకే ఒక ఏకైక కుటిల కారణంతో ఈ రోజు పోలీసులను పెట్టి అడ్డుకుంటా ఉన్నాడు. కానీ లాఠీలు, తూటాలు, ఈ పోలీసులు అనేటివి మమ్మల్ని అడ్డుకోలేవు. ఈ రోజు కాకపోతే రేపైనా సరే నిజం అనేది ప్రజలు గ్రహిస్తా ఉంటారు, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. నువ్వు ఎట్లా అంటే ఈ రోజు మీరు పెన్నులవి పాతి పెడితే రేపు గన్నులవి మొలకెత్తుతాం అన్నట్టుగా మేము ఈ రోజు నువ్వు ఎంత తొక్కితే అంత పైకి ఎగుస్తాం. ఒక బంతిలాగా మీరు ఎంత అణిచివేస్తా ఉంటే ఈ రోజు రేపు వచ్చే ఎలక్షన్ లో అంత ఉవ్వెత్తున ఈ తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఈ రోజు నీకు అంతాన్ని నువ్వే రాసుకుంటున్నావు అని చెప్పేసి ఈ రోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మా నాయకులను అనుమతించి కావాలంటే నీకేమన్నా కావాలంటే వాళ్ళకి భద్రత, వాళ్ళకి సెక్యూరిటీ అక్కడ తీసుకొచ్చి నీ సెక్యూరిటీ మధ్యలోనే వాళ్ళకి చూపి అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఈ రోజు నువ్వేమన్నా చిల్లర ప్రయత్నాలు వెకిల్ చేసినంత మాత్రాన ఈరోజు మహా అయితే మమ్మల్ని అక్కడ పోకుండా అడ్డుకుంటావు తప్ప ఈ రోజు అక్కడ నిర్మించినటువంటి కేసీఆర్ గారు నిర్మించినటువంటి నిర్మాణాన్ని నువ్వు అడ్డుకోలేవు కదా. ఈరోజు ప్రజల గుణంలో ఉన్న కేసీఆర్ గారు నువ్వు తుడిచి వేయలేవు కదా అని చెప్పేసి ఈ రోజు మేము చెప్తాం. అయితే దిలీప్ రెడ్డి గారు అంటే మీరు ముందుగా మాట్లాడినప్పటి నుంచి కూడా ఒక విమర్శతే వస్తా ఉంది. అంటే హాస్పిటల్ పేరు కూడా చెరిపేసే విధంగా మరియ చిన్నారెడ్డి అనే పేరును కూడా తీసుకొచ్చారు అనేది కూడా వినిపిస్తా ఉంది. మరి ఏమంటారు? ఈ రోజు వాళ్ళకు నచ్చినటువంటి పేర్లు పెట్టుకుంటా ఉన్నారు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము. ఈరోజు మరి చెన్నారెడ్డి గారు నాడు ఏం చేసిందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ నాకు తెలుసు. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఒక 30 సంవత్సరాలు తెలంగాణ కోసం శ్రమించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ గారి విగ్రహాన్ని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎదురుగా, మెడికల్ కాలేజ్ ఎదురుగా ప్రైవేట్ స్థలంలో పెడితే కూడా నిన్న దొంతి మాధవరెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి బర్త్డే కానుకగా ఈ రోజు అక్కడ విగ్రహాన్ని కూల్చి ధ్వంసం చేసినటువంటి చరిత్ర చూస్తా ఉన్నాం. అంటే వీళ్ళు రాసుకుందే చరిత్ర అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. కానీ ప్రజల గుండెల్లో, ప్రజల మెదడులో ఉన్నదే చరిత్ర అవుతుంది తప్ప వీళ్ళది కాదు. మేము వచ్చిన తర్వాత వీళ్ళైతే సెక్రటేరియట్ దగ్గర ఏవైతే వాళ్ళకు అనుకున్న విగ్రహాలు పెట్టిరో, లేదంటే ఎక్కడెక్కడైతే ఈ వారి నాయకులకు సంబంధించో, లేదంటే ఈ తెలంగాణకు ఎవరైనా చేసిన వాళ్ళ విగ్రహాలు ఎవరైతే ఉన్నారో, ఎక్కడే విగ్రహాలు ఈ తెలంగాణ ప్రజలకు నచ్చని పనులు ఏమైనా చేస్తా ఉన్నారో మా ప్రభుత్వం వచ్చినాక సాధారణంగా వాటిని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తా ఉంటాం. ఏ పేర్లు మార్చడం అని చెప్పేసి ఈరోజు నేమ్ చేంజ్ చేయడానికి కాదు కదా నేను తీసుకున్నది. ఈరోజు నేమ్ చేంజర్స్ కోసం కాదు కదా ఈరోజు నేను ఎన్నుకున్నది. గేమ్ చేంజర్, ప్రజల బతుకులు మారుస్తాం అని చెప్పేసి ఒక గేమ్ చేంజర్ కోసం
ఏదో ఎన్నుకున్నారు తప్ప నువ్వు ఏదో పేర్లు వచ్చి పేర్లు మార్చినంత మాత్రాన్ని నువ్వు కట్టడం అయిపోతుందా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటండి, అప్పుడు కేసీఆర్ గారు పథకాలను అర్రాసు పడవన్నట్టు 2000 కేసీఆర్ గారు ఇచ్చిన 4000 ఇస్తా, ఇట్లాంటివన్నీ దొంగ హామీలు ఇచ్చి గెలిచింది. అంటే కేసీఆర్ గారిని కాపీ కొట్టి ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. నువ్వు ఈ రోజు ఏ పేరైనా మార్చుకో, నచ్చింది ఏదైనా పెట్టుకో, కానీ రేపు వచ్చిన తర్వాత ప్రజలకు ఏది ఇష్టం అయితే అదే పేరుతో కొనసాగుతుంది. ఈరోజు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మీరు ఏదైతే చేస్తా ఉంటారో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ప్రజల నుంచి ఏ పేరు పెట్టాలని వస్తే ఆ పేరుతో కంటిన్యూ చేస్తాం. అయితే దిలీప్ రెడ్డి గారు, హాస్పిటల్ అంటే ఖచ్చితంగా అందరూ వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎందుకు అంటే అడ్డుకునే ప్రయత్నం చేయాలి? అలాగే ఎర్రగడ్డ దగ్గర టిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు అక్కడ ఉన్న పరిస్థితి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారిని కూడా ముందస్తుగానే అడ్డుకోవడం, వాళ్ళని వెనక్కి పంపే ప్రయత్నం కూడా జరుగుతుంది. వాస్తవానికి మనకు ఎర్రగడ్డ అంటే ఏం గుర్తొస్తుందండి, మన మానసిక వైద్యులు ఉండేటువంటి దాన్ని గుర్తొస్తుంది. మేబీ వాళ్ళకి సంబంధించినటువంటి లీడర్లు కానీ ఎవరైనా సరే, ముఖ్యమంత్రి గారో లేకపోతే ఎవరైనా అపాయింట్మెంట్ ఉన్నాయో ఏమో, మరి ఎందుకు అడుక్కున్నట్టండి? ఈ రోజు ఎర్రగడ్డకి ఏమన్నా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నారా ఏంది? ఆ రూట్ లో ఏమన్నా ఇప్పుడు ఎర్రగడ్డకు ముఖ్యమంత్రి గారు పోతున్నారా, లేకపోతే వాళ్ళ మంత్రులు పోతున్నారా, ఎమ్మెల్యేలా, నాయకులు ఎవరు పోతున్నారండి? ఎందుకు అడ్డుకోవాలి? ఈ రోజు వాస్తవానికి నిజంగా మమ్మల్ని ఏమో టిమ్స్ ఆసుపత్రికి సందర్శనకు పెట్టాలి, వీళ్ళందరూ నిజంగా ఆ ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఆ మానసిక ప్రదేశాలకు తీసుకుపోయి వీళ్ళందరూ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందండి. హలో, ఎస్ ఓకే అండి దిలీప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. శరత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రవిశంకర్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు. రవిశంకర్ గారు నమస్కారం అండి. ఎలా చూడాలంటారు? ముందస్తుగా హౌస్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. నమస్తే అండి. న్యూస్ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నా. ఇవాళ వాళ్ళ డొల్లతనము, వాళ్ళ అసత్యపు అబద్ధపు విషయాలన్నీ కూడా హరీష్ రావు గారు, మా నాయకులు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు చేయని పనిని కేసీఆర్ గారు తలపెట్టినటువంటి 4 దిక్కుల 4 హాస్పిటల్స్ పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ఉద్దేశమే విద్యా వైద్య సౌకర్యాన్ని తెలంగాణ ప్రజానికానికి అందించాలనే గొప్ప సంకల్పంతో కట్టినటువంటి హాస్పిటల్. కేసీఆర్ గారు దాదాపు 90% దాని నిర్మాణం పూర్తి చేస్తే అది నేనే కట్టినని చెప్పుకోవడానికి కొద్దిగా కూడా సిగ్గులేదు రేవంత్ రెడ్డి గారికి. కనుక కట్టింది కేసీఆర్ గారు, ఇనాగ్రేషన్ చేసినామని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇట్లాగే మేము ఇచ్చిన ఉద్యోగాలను సర్టిఫికెట్ ఇచ్చి మేమే ఇచ్చినామని రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నారు. కానీ తెలంగాణ ప్రజానికానికి తెలుసు, ఒక్కటే తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒకటే తెలుసు, ఏదైనా నిజాలు బయటపడితే ఆయన పరువు పోతుందని, ప్రభుత్వం పరువు పోతుందని. ఈ అక్రమ అరెస్టులు తెలంగాణలో ఏం కొత్త కాదు, కానీ తెలంగాణ ప్రజానికానికి మంచి ఏందో చెడేందో తెలుసు. మేము కూడా ఇంకా ఇలాంటి అరెస్టులు అక్రమ కేసులకు భయపడేది లేదు. తప్పకుండా తెలంగాణ ప్రజానికి నిజాలేందో తెలిపే ప్రయత్నం 100% చేస్తాం. అయితే రవిశంకర్ గారు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, హాస్పిటల్ సందర్శనకు వెళ్తామని పిలుపునిస్తే ఇలా హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఎంతవరకు సమంజసం అనేది కూడా మనతో అంతకుముందు మాట్లాడినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇదే మాట చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే, అంటే ఆసుపత్రుల్లో ఏమైనా లోపాలు లేకుంటే ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా, అవి బయటపడతాయనే భయంతోనే ఇలా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా అనేది చెప్తున్నారు. ఏమంటారు? 100% అండి. మీరు చెప్తున్నటువంటి అంశం మీద ఇవాళ హాస్పిటల్ పోయి విజిట్ కనుక చేస్తే ఇప్పుడు ఎప్పుడో జరగాల్సినటువంటి దాన్ని ఇంకా చేయకుండా తాచారం చేయడంతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి లోపాలను కానీ ప్రతి విషయాన్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం హరీష్ రావు గారు కానీ మా నాయకులు ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే కనుక నిజాలు ప్రజానికానికి తెలుస్తాయి. అది తెలవకుండా ఉండే ఒక ప్రయత్నం. ఇంకొకటి ఏంటంటే, హరీష్ రావు గారిని బీఆర్ఎస్ నాయకుల పేరు వింటేనే, చూస్తేనే, కేసీఆర్ గారి పేరు వింటేనే ఆయనకు గుండెలు గుబేలు మంటున్నాయి. రేవంత్ రెడ్డి గారికి భయం పట్టుకున్నది కనుక అక్కడికి పోకుండా ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజానికి నిజాలు చెప్పడానికి మేము వెనక ముందు అవడం, ఈ అక్రమ అరెస్టులు కూడా మమ్మల్ని ఆపలేవు. తప్పకుండా మేము ఇవాళ కాకపోతే రేపైనా హాస్పిటల్ విజిట్ చేస్తాం. అంతేకాకుండా చొప్పదండిలో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసినాం. దాన్ని ఇనాగ్రేషన్ చేయమంటే ఇప్పుడున్న ప్రభుత్వ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా చేతనైతే లేదు. మమ్మల్ని ఆనాడు కూడా అరెస్ట్ చేశారు. అట్లనే
ఈ అక్రమ అరెస్టులు చేయడం వాళ్ళకేం కొత్త కాదు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజానికం కోసం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం జైలుకైనా పోతాం, కానీ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడే బాధ్యత మా బీఆర్ఎస్ నాయకుల మీద ఉంటుంది. అయితే ఫైనల్ గా ఏం చెప్తారు రవిశంకర్ గారు చివరగా? తప్పకుండా మేము ఈ అక్రమ కేసులను ప్రజానిక చూస్తున్నారు కనుక తప్పకుండా హాస్పిటల్ విజిట్ చేస్తాం. ఆ కాంగ్రెస్ మేము కేసీఆర్ గారు కట్టిన హాస్పిటల్ అది. ఈయనెవరు అడ్డుకోవడానికి, మమ్మల్ని అడ్డుకోవడానికి ఎవరు అసలు? అది ప్రజల ఆస్తి, అది ప్రజల ఆస్తి. అక్కడికి పోతే కాంగ్రెస్ యొక్క డొల్లతనం కానీ, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అనేక విషయాలు బయటపడతాయనే భయంతో వాళ్ళకి నిజంగా భయం లేకపోతే స్వేచ్ఛగా మేము ఇప్పుడు అది ప్రజల ఆస్తి. మేము పోయి చూస్తే వీళ్ళకి జరిగే నష్టమేమి అంటే లోపల భయం ఉంది. వీళ్ళు ఏదో ఇక్కడ అక్కడ అవినీతి చేస్తా ఉన్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయి ఉన్నాయి కనుక మమ్మల్ని పోవడానికి అడ్డుకుంటున్నారు కనుక సరే ఇవాళ అడ్డుకున్నారు, కానీ తప్పకుండా రేపైనా ఎల్లుండైనా మేము పోతాం. ప్రజానికానికి అది తొందరగా వైద్య సదుపాయాన్ని అందించడానికి కోసం మా ప్రయత్నం చేస్తాం. దానిలో ఎలాంటి లోపాలు ఉన్నా, అవినీతి ఉన్నా కూడా బయట పెడతాం. ఓకే రవిశంకర్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్. రైట్. ఇక శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హరీష్ రావు హౌస్ అరెస్టు విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇక శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆసుపత్రుల్లోని లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటుందని ఆరోపించారు. ఇక పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తుందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని హరీష్ రావు విమర్శించారు. శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడం కోకాపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హరీష్ రావు వాహనానికి అడ్డంగా నిలిచిన పోలీసులు ఆయనను ముందుకు కదలనివ్వకుండా నిలువరించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావును అరెస్టు చేయకుండా అడ్డుకునే క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. హౌస్ అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తుందంటూ గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు పిరికిపంద చర్యలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎర్రగడ్డ టిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ టిమ్స్ కు వస్తారన్న సమాచారంతో ముందస్తు చర్యగా పోలీసులు అప్రమత్తమయ్యారు. టిమ్స్ పరిసరాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో టిమ్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేను హాస్పిటల్ పోతే ఆపున్నాను, పెళ్లికి పోతాం. పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో, దవాఖాన పోతే మీకు భయం అయింది గవర్నమెంట్ కూడా, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్ల కూర్చో. ఆడికి పోతే దవాఖాన అంతా డొల్లతనం బయటపడుతుంది, లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేదు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి రమణ గౌడ్ సాబ్ లీవ్ లో పోయినా మళ్ళీ వచ్చిన పోయిందా నువ్వు? మళ్ళీ వచ్చినావు లీవ్ లో పోయి. నేను పెళ్లికి పోతాను, తెలంగాణ భవన్ పోతాను. ఏమంటున్నాను సార్, మీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా, పెళ్లికి తీసుకుపోతున్నాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపున్నాను, పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి ఏంటి? శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. దీని గురించి మాట్లాడడానికి మనతో విజయ్ కుమార్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? నమస్కారం అండి. ఐనిస్ మీరు మంచి సమస్యని లేవనెత్తారు, సంతోషం. యాజమాన్యానికి మీకు అందరు కూడా నమస్కారాలు. ఏం లేదండి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక శాఖని, కొత్త శాఖని తన మంత్రివర్గంలో పెట్టుకున్నారు. ఆ శాఖను ఆయన్నే తీసుకున్నాడు. ఆ శాఖ ఏంటంటే కత్తెర శాఖ. కత్తెర శాఖ పెట్టుకొని ఈ రాష్ట్రంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మించినటువంటి ప్రాజెక్టులను కావచ్చు,
కేసీఆర్ గారు కట్టినటువంటి ఏదైతే ఫ్లైఓవర్లు కావచ్చు, కేసీఆర్ గారు చేసినటువంటి రోడ్లు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రారంభించి పనులు దాదాపుగా 90% పూర్తి 95% పనులు పూర్తయి చివరిలో ఫినిషింగ్ దశలో ఉన్నటువంటి వాటిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేసి ఆ రిబ్బన్లు కట్ చేసుకుంటూ తిరుగుతూ ఇదేదో నేనే చేసిన ఉద్ధరించానని చెప్పుకుంటూ అబద్ధాలు మాట్లాడుతూ తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఈరోజు హైదరాబాద్ లో మొత్తం 4 వైపుల 4 దిక్కుల నగరానికి 4 దిక్కులో 4 టిమ్స్ ఆసుపత్రులని పునాది వేసి నిధులు మంజూరు చేసి దాదాపుగా 95% పనులు పూర్తి చేసి చివరి దశలో గవర్నమెంట్ పూర్తయిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పట్టిందండి, దాదాపు 33 మాసాలు పట్టిందండి ఇవి చేయడానికి. అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింటే అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే ఈ టిమ్స్లని ప్రారంభించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ తొందరలోనే ఇవి ప్రారంభిస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది. ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి వారికి పేరు వస్తుంది అనేటువంటి ఒక అక్కసుతో దాదాపు 33 మాసాలుగా దీన్ని నాంచి ప్రతిపక్షాలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక 2 నెలల కిందట టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించడం త్వరలో చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని వాళ్ళందరినీ తీసుకెళ్లి అది విజిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ లో కదలిక వచ్చి ఈ రోజు టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించిండు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుండు, ఇది మొత్తం నేనే పూర్తి చేసిన, నేనే ఉద్ధరించిన, నేనే సాధించిన అని చెప్తున్నాడు. ఇలా సిపాయి మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో వారి నేతృత్వంలో తెలంగాణని ఆరోగ్య తెలంగాణగా మార్చారండి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చిందండి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిర్మించి, జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీదే కదండి. ఇవన్నీ మర్చిపోయినారే వాళ్ళ తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళినా మెడికల్ కాలేజ్ కనిపిస్తా ఉంది, ప్రభుత్వ ఆసుపత్రులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా డాక్టర్ల రిక్రూట్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి నేపథ్యం బీఆర్ఎస్ పార్టీది కదా. దాన్ని బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనాయకుడిగా హరీష్ రావు గారు ఆ శాఖను ఆరోగ్య శాఖని నిర్వర్తించారు కాబట్టి, ఆ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి, ఈరోజు శాసనసభ పక్ష ఉపనాయకుడిగా ఉన్నారు కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలా. టిమ్స్ ఆసుపత్రి మేము ఆ రోజు మా యొక్క రూపకల్పన ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారా లేదా చెక్ చేద్దాము, విజిట్ చేద్దామని ఒక ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించడానికి వెళ్తా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అంటే విజయ్ కుమార్ గారు ఇప్పుడు అంటే టిమ్స్ హాస్పిటల్ ఏ విధంగా ఉంది, మొత్తంగా కూడా పనులు పూర్తిగా అంటే మీ బీఆర్ఎస్ హయాంలోనే 60% పనులు కూడా పూర్తి చేసినట్టుగా చెప్తున్నారు. బట్ ఎట్లా ఉన్నాయో అంటే ముఖ్యంగా ఇప్పుడు అడ్డుకోవడాన్ని అంటే అక్కడ మొత్తంగా పరిస్థితులు మీరు అనుకునే విధంగా కూడా అక్కడ హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు ఉండవనే ఉద్దేశంతోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది అని మనం అర్థం చేసుకోవాలా? 100% అండి. బీఆర్ఎస్ పార్టీ అది రూపకల్పన చేసి మొత్తం ఎట్లా ఉండాలి ఏందని చెప్పేసి ఒక రూపకల్పన చేసి ప్రారంభించినటువంటి వాటిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు తను ఆయన ఏదో సాధించినట్టు, ఆయన ఏదో ఉద్ధరించినట్టు రిబ్బన్లు కట్ చేసుకుంటూ ప్రతి ఫ్లైఓవర్కి, ప్రతి ఆసుపత్రికి కేసీఆర్ గారు నిర్మించిన ప్రతి నిర్మాణం ఈరోజు తెలంగాణ ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ రోడ్డు చూసినా కేసీఆర్ గారు నిర్మించినవి కదా. కాబట్టి కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒక అక్కసుతో 33 మాసాలుగా దాన్ని నాంచి చేసి నిన్న ప్రారంభించండు. మేము డిమాండ్ చేస్తాను, మా పార్టీ నాయకత్వం కూడా కల్వాల్లో నిర్మిస్తున్నటువంటి టిమ్స్ ఆసుపత్రి కూడా త్వరగా ప్రారంభించాలని మా నాయకత్వం డిమాండ్ చేసింది. హరీష్ రావు గారు గతంలో కూడా చైతన్యపట్ల కొత్తపేటలో నిర్మిస్తున్నటువంటి టిమ్స్ ఆసుపత్రిని కూడా త్వరలోనే ప్రారంభించమని దాన్ని కూడా విజిట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ ప్రెజర్ చేస్తుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రారంభించిండు సనత్ నగర్ది. అందులో పేరుకు మాత్రమే ప్రారంభించారు కానీ పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తేవడం లేదు. పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే ఆపరేషన్ థియేటర్లు కావచ్చు, అన్ని శాఖల అన్ని డిపార్ట్మెంట్లు ఇంకా ఎస్టాబ్లిష్ చేయడం లేదు. దాన్ని పేరుకు ఒకటి రిబ్బన్ కట్ చేసిపోయినామో మరి బిడ్డ ఇవన్నీ ఎవరు చేస్తారు అని ఈ రోజు హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని నిలదీస్తారు కాబట్టి, వాళ్ళ వాస్తవాలు బయటికి వస్తాయి కాబట్టి దాని నుంచి కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ మా నాయకుడు హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, దీనికి రోజులు లెక్క పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లా ఎన్ని రోజుల్లోనే అరెస్ట్ చేస్తారు, ఎన్ని రోజులు ఈ రకంగా ప్రతిపక్షాలని గొంతు అణచివేయాలని చూస్తారు, అబద్ధాలను ప్రచారం చేస్తూ
వాస్తవాలు చర్చలోకి రాకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కప్పిపుచ్చుకునేటువంటి ధోరణితో ముందుకెళ్తా ఉంది. కాబట్టి నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత దుర్మార్గంగా వ్యవహారం చేసినా, పార్టీ 7 సార్లు 8 సార్లు గెలిచి ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడు అయినటువంటి హరీష్ రావు గారిని ఈ రోజు ఇంటికాడ అక్రమంగా నార్సింగి పోలీసులు వెళ్లి అక్రమంగా అరెస్టు చేయడం అంటే ఇది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి ఈ రోజు గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కూడా పరిశీలిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది. ప్రశ్నిస్తే కేసులు, మాట్లాడితే కేసులు, దాన్ని పరిశీలించడానికి వెళితే అరెస్టులు. ఏంటండి ఇది? ఎటు వెళ్తుంది? 7వ గ్యారెంటీగా ఈ రాష్ట్రంలో మేము ప్రజాస్వామ్యం